భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపతులను నమస్కరిస్తూ చిరంజీవులందరికీ దేవుళ్ళు పెద్దవాళ్ళకి నమస్కారాలు. నేను ఈ ఉపాధ్యాయ వృత్తి చేయకపోయినా కొన్ని సంవత్సరాల నుండి ఈ ఇంగ్లీష్ గ్రామర్ చెప్పటం, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చెప్పటం ఒక సేవాభావం తీసుకుని చెప్తున్నాను. కానీ ఈ లాక్డౌన్ సందర్భంగా ఇంట్లో ఉండటం, అయ్యో ఏమి చేయలేకపోయినా బాధపడటం, ఇలా మదన పడుతూ ఉన్నా. ఇలాంటి సందర్భంలో నాకు అనిపించింది, ఈ రోజుల్లో పిల్లలకి ఇటు ఇంగ్లీషు రావట్లేదు, అటు వాళ్ళ భాష రావట్లేదు. తెలుగు పిల్లలంటే వాళ్ళకి ఈ రెండు భాషలు ఏ భాష కూడా పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా కూడా రావట్లేదు. వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు, పీజీ చదువుతున్నారు, రకరకాల కోర్సులు చదువుతున్నారు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు. అందుకని నేను ఈరోజు నాకున్న ఈ ఇంగ్లీష్ నాలెడ్జ్ని మీ అందరికీ తెలియచేయాలని ఒక సంకల్పం కలిగింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక పెన్ను పేపర్ తీసుకోండి, రాసుకోండి. ఇప్పుడు చెప్పేది ఫస్ట్ తరగతి నుండి పీజీ వరకు పనికొస్తుంది. మీరు ఏ ఎగ్జామ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూర్చున్నా ఇది పనికొస్తుంది. నేను చాలా స్లోగా చెప్తాను, మీ తొందర ఏం లేదు, చెప్పిందే మళ్ళీ చెప్తాను. ఎందుకంటే క్లాస్లో ఉంటే ఇంటరాక్ట్ అవుతాం పిల్లలతో, అర్థం కదా, ఎక్సర్సైజ్ చేపిస్తాం, రకరకాలుగా చేస్తాం. కానీ ఇప్పుడు అది లేదు. కాబట్టి నేను నెమ్మదిగా చెప్పి మీ అందరికీ అర్థమయ్యేటట్టుగానే నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా. అందుకనే ఈ సాయిరామ్ తాతయ్య ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ అనే క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నా. మీకు ఒక అనుమానం రావచ్చు, ఏం తాతయ్య ఇంగ్లీష్ గ్రామర్ రాస్తారంటే స్పోకెన్ ఇంగ్లీష్ రాస్తారంటే. ఇక్కడ మెయిన్ ఏంటంటే మన గేమ్ ఆడుతున్నాం. సపోజ్ క్రికెట్ గేమే అనుకోండి, ఎందుకంటే పిల్లలందరికీ కూడా క్రికెట్ గేమ్ చాలా ఇంట్రెస్ట్ ఈ రోజుల్లో. ఈ క్రికెట్ గేమ్ ఆడుతుంటే రూల్స్ తెలియకుండా ఆడామనుకోండి, దాని విలువ లేదు, ఆడెవరు కూడా. కాబట్టి ఇక్కడ ఈ గ్రామర్ అనేది తెలిస్తే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే గ్రామర్ అనేది చాలామంది పిల్లలకి తెలియట్లా, ఇంగ్లీష్ అయితే ఒక ఫోబియాకి ఫీల్ అయిపోతున్నారు. సో ఇంగ్లీష్ అనేది ఫోబియానే కాదు, అసలు ఉన్న ఒక భాష ఉంది. అది ఏ భాష అంటే చక్కని ఐస్ క్రీమ్ లాగా వచ్చే భాష మన మాతృభాష వస్తుంది. తర్వాత ఇంగ్లీష్ భాష కూడా నాకు తెలిసినంత వరకు ఇంగ్లీష్ భాష చాలా సులభమైంది. ఇంగ్లీష్ భాషను తీసుకుంటే ఇది మనం ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడ చుట్టినా, ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎందుకు కాలిడినా ఈ ఇంగ్లీష్ భాషకి వచ్చే మనం తప్పనిసరిగా గెటన్ అవుతాం. అదే కాదు, విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఎక్కడ ఏ పుస్తకాలను తీసుకోండి, మీరు అన్ని బుక్స్ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. ఒక ఇంగ్లీష్కి వస్తే యూ కెన్ మాస్టర్ ది సబ్జెక్ట్స్. ఇంగ్లీష్ భాష అంత ప్రాముఖ్యతమైంది. వ్యాపార రంగంలో, టెక్నాలజీలో, అన్ని రంగాల్లో కూడా చాలా గొప్పగా ఈరోజు రాణించబడుతుంది ఈ ఇంగ్లీష్ భాష. అందుకే నేను సాయిరామ్ తాతయ్య ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ అనే క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. నేను మాట్లాడుతాను. ఇప్పుడు చాలా మంచి పిల్లలు, మీరు చక్కగా అంటున్నారు, మీరు చక్కగా ఆడతారు. ఇవన్నీ నేను మాటల రూపంలో మీకు తెలియపరుస్తున్నా. అంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఏమొస్తున్నాయి, శబ్దాలు వస్తున్నాయి, అంటే సౌండ్స్. ఆ సౌండ్స్ని ఆధారంగా చేసుకుని ఏం చేశారంటే, సౌండ్స్ మాట్లాడితే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. కానీ సౌండ్స్ నువ్వు రాయాలన్నా
వాటికి ఒక చిహ్నాలు కావాలి అండ్ గుర్తులు కావాలి. ఆ గుర్తుల్నే ఏం చేశారంటే లెటర్స్ రూపంలో చెప్పారు. మనం మాట్లాడే మాటల్లో ఉన్న గుర్తులు అంటే ఒక్కొక్క మాటలో మా టా అన్న, మా అనేది ఒకటి, టా అనేది ఒకటి. సో వీటిని ఏం చేశారంటే మనం మాట్లాడినప్పుడు కానీ వ్రాసినప్పుడు కానీ ఆ మాట్లాడిన వ్రాసిన వాటిని గుర్తులుగా రాశారు. వాటినే అక్షరాలు అన్నారు. వాటినే అక్షరాలు అన్నారు. సో ప్రతి భాషలో కూడా అక్షరాలు ఉంటాయి. ఈ భాషకి ఏంటంటే భాష అనేది అక్షరాలతో కూడిన మాటల వలన మనం ఏం చేస్తాం, నా యొక్క అభిప్రాయాన్ని, నేను చెప్పదలుచుకున్న దాన్ని, నేను చేయదలుచుకున్న దాన్ని మీకు ఒక సాధనగా ఉపయోగించి మీరు మాట్లాడే విషయాన్ని మీకు తెలియపరుస్తా. దాన్నే భాష అన్నారు. సో ఇక్కడ లెటర్స్ అనేవి భాషలో ప్రతి భాషలో ఉంటాయి. మన తెలుగు భాషలో కూడా 56 అక్షరాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంగ్లీష్లో వస్తాడు కదా 26 అక్షరాలు ఉన్నాయి. (26 letters). ఈ 26 అక్షరాల్ని ఏ బి సి డి ఇలా మొదలుకొని జడ్ వరకు 26. ఇవే భాషకి మూలం. సో ఈ 26 లెటర్స్ని వరుసగా రాస్తే అంటే ABCDEF అట్లా వరుసగా రాస్తే దాన్ని ఆల్ఫాబెట్ అంటారు. ఆల్ఫాబెట్ అక్షరమాల, తెలుగులో అక్షరమాల. కానీ ఆల్ఫాబెట్స్ అని మాత్రం అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆల్ఫాబెట్స్ అంటే అర్థం వేరు, అది భాషలో అర్థం వస్తుంది, లాంగ్వేజెస్ అనే అర్థం వస్తుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆల్ఫాబెట్స్ అని రాసేస్తుంటారు. అందుకని ఆల్ఫాబెట్స్ అని మాత్రం మనం రాయకూడదు. ఈ ఆల్ఫాబెట్స్ని చెప్పేస్తున్నాం. ఈ ఆల్ఫాబెట్స్ని మనం మామూలుగా పుస్తకాలు చూస్తుంటాం, టెక్స్ట్ బుక్లో చూస్తుంటాం, రకరకాల ప్రింటెడ్ బుక్స్ చూస్తుంటాం. అందుకని ఏం చేశారంటే ఈ 26 లెటర్స్ని 4 బళ్ళుగా చేశారు, 4 స్టైల్స్గా చేశారు. ఈ 1వ స్టైల్ అంటే 1వ బడి అక్షరాలు ఉంటాయి, లెటర్స్ ఉంటాయి. ఏం చెప్పినాం, 4 టైప్స్. 1వ బడి అంటే ప్రింట్ క్యాపిటల్ లెటర్స్, ప్రింట్ క్యాపిటల్ లెటర్స్, పెద్ద అచ్చు అక్షరాలు. దీన్నే పెద్ద అచ్చు అక్షరాలు అంటారు. ఏమంటారు నాన్న, పెద్ద అచ్చు అక్షరములు. ఈ 2వ బండి ఏమంటారంటే ప్రింట్ స్మాల్ లెటర్స్, ప్రింట్ స్మాల్ లెటర్స్. ప్రింట్ స్మాల్ లెటర్స్ చిన్న అచ్చు అక్షరములు.
చిన్న అక్షరములు రాసుకున్నాను. మనం ఏం చేస్తామంటే రాసుకుంటాం, మాస్టర్లు చెప్పినప్పుడు కానీ మనం చదువుకుంటూ రాసేటప్పుడు కానీ. అప్పుడు రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ వర్డ్స్ రాస్తాం కదా, రాసినప్పుడు అలా రాసేటప్పుడు మూడవ బడి అంటాం దాన్ని, థర్డ్ స్టైల్. దీన్ని కర్సివ్ రైటింగ్ అంటే కర్సివ్ క్యాపిటల్ లెటర్స్. ఇలా వాటిని విభజించారు. ఆ తర్వాత మనం ఈ 26 లెటర్స్ ఉన్నాయి. ఈ 26 లెటర్స్ని 2 భాగాలు చేశారు. అవేంటంటే వోవెల్స్, అచ్చులు. అవి ఏ, ఈ, ఐ, ఓ, యు. వోవెల్స్ అంటే అచ్చులు. అచ్చులు అంటే ఏంటి, మన తెలుగు కూడా తెలుసు మనకి. ఆ నుండి ఆ వరకు వాటిని అచ్చులు అంటాం. సో అచ్చులు అంటే ప్రాణం అని. అవి లేదే అసలు భాషే లేదు, కనీసం ఒక అక్షరం కూడా లేదు. ఈ అచ్చులు అనేవి మన తెలుగులో కూడా ఉన్నాయి, ఆ నుండి అవ్ వరకు. వాటిని ఇంగ్లీష్లో వోవెల్స్ అంటాము, ఏఈఐఓయు అంటాం. ఏఈఐఓయు మనకి ఇంగ్లీష్ తెలుగులో వచ్చేది కల్లా ఆ నుండి అవ్ వరకు. మిగిలిన అక్షరాలు ఉన్నాయి. మిగిలిన అక్షరాలు ఏంటి, బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఈ మిగిలిన అక్షరాలు ఏంటి, బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. వీటిని కాన్సోనెంట్స్ అన్నాం. తెలుగులో హల్లులు. తెలుగులో హల్లులు అన్నాం. సో అచ్చులు, హల్లులు. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఒక హల్లులో కూడా అచ్చు ఉంది, దాగి ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మన తెలుగు భాష ఫస్ట్ గ్రామర్ కన్నా బాగా వస్తే ఇంగ్లీష్ భాష తెలుగు వస్తుంది. ఇంకా చిన్న ఉదాహరణ చెబుతున్నా. కా తీసుకుందాం. కాని ఎడగొడితే ఎగ్ ప్లస్ ఆ. కా అంటే కాలో ఎగ్ అంటే ఇంగ్లీష్ రాస్తే కే ప్లస్ ఆకి ఏ, దట్ ఈస్ ఈక్వల్ టు కా. సరే, అసలు ఒక అక్షరంలో కూడా అంటే ఈ హల్లు అనే అక్షరంలో అచ్చు దాగి ఉంది. అలాగే ఎగ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే.
కాబట్టి ప్రతి హల్లులో కూడా అచ్చు దాగి ఉన్నది. సో ఇప్పుడు అక్షరాలన్నీ నేర్చుకున్నాం. అక్షరాల తర్వాత మనం ఏం చేస్తాం చూడండి మీరు ఇక్కడ RAMA విడివిడిగా రాసాను. ఇక్కడ విడివిడిగా రాస్తే ఏమవుతుంది, అక్షరాలు అని వాటికి అర్థం వస్తుంది. వీటిని ఏం చేశాను, వీటిని గ్రూప్ చేసి రాసేసా, కలిపి రాసేసా. అంటే RAMA. రామ అనేది ఒక మనిషి పేరు, దేవుడి పేరు, బాలుడి పేరు, దేనికైనా వాడుకోవచ్చు. అట్లాగే BOY బాయ్ అన్న ఇక్కడ కలిపి రాశా. మనం అక్షరాలు నేర్చుకున్నాం. ఈ అక్షరాలని RAMA రామ అన్న. ఈ అక్షరాలను కలిపి రాస్తాం. ఇక్కడ కలిపి రాస్తే ఒక బాలుడు, ఒక దేవుడేనో, ఒక మనిషినో అర్థం వస్తుంది. అట్లాగే BOY బాయ్ అని రాస్తాం. విడివిడిగా రాస్తే అక్షరాలు అర్థం వస్తుంది. వీటిని కలిపి రాస్తే ఒక బాలుడు అని అర్థం వస్తుంది. అలాగే M తీసుకోండి, MOTHER. ఈ అక్షరం విడివిడిగా రాసాం. ఇప్పుడు కలిపి రాద్దాం మనం. MOTHER మదర్. మదర్ అంటే ఏమైంది, తల్లి అని అర్థం వచ్చింది. ఇక్కడ ఒక అర్థవంతమైనటువంటి మాట వస్తుంది. అర్థవంతమైన మాట, అర్థవంతమైన మా మీనింగ్ అంటే మీకు తెలియాలి. కొంచెం దయచేసి 2 నిమిషాలు వినండి. మీనింగ్ అంటే ఏంటంటే భావన, ఐడియా. మనకి అది ఎలా తెలుస్తుంది అంటే మన లెఫ్ట్ బ్రెయిన్లో నుంచి మాటలు వస్తుంటే రైట్ బ్రెయిన్లో పిక్చర్స్ వస్తాయి. ఈ మదర్, మీ ఒక కళ్ళు మూసి ఒకసారి మీ మదర్ తలుచుకోండి. మదర్ అని మీ మదర్ తలుచుకుంటే ఈ బొమ్మ ఎక్కడ వస్తుంది. కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా తాను చదివే ప్రతి మాటకి ఇది అనే భావన మీకు తెలిసి కంపల్సరీగా ఉండాలి. ఆ భావనే లేకపోతే మీకు చదువు బైహార్ట్ చేస్తున్నారు. ఆ భావన లేకుండా అందుకే మర్చిపోతున్నారు. మీరిగినా ఆ భావనతో చదివి బాగా రాస్తే మీరు దాదాపుగా చాలా సంవత్సరాలకు మర్చిపోరు. ఇది మీనింగ్ అంటే. సో అర్థంతో కూడిన అక్షరముల లెటర్స్ సముదాయాన్ని వర్డ్ అంటాం. వర్డ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ హ్యాస్ ఏ మీనింగ్. సిలబల్ అంటాం. సిలబల్ అంటే ఏంటంటే ఇది వర్డ్లోని ఒక భాగం, అంటే పదములోని భాగము. ఒక పెద్ద పదం ఉంటుంది, సపోజ్ బ్యూటిఫుల్ అన్న. ఆ బ్యూటిఫుల్లో కొన్ని యూనిట్స్గా దాన్ని విభజించబడతాయి. ఒక్కొక్క యూనిట్ని ఒక్కొక్క సిలబల్ అంటాం. అంటే ఏకమాత్రం కాలము చేత, అంటే ఒక్కసారే పలక దాన్ని, దాంట్లో అచ్చు ఉండాలి, లేకపోతే అచ్చు ధ్వని రావాలి. దాన్ని సిలబల్ అంటాం. ఇది ఈ సిలబల్లో ఒకసారి పలికే సిలబల్స్, 2 సార్లు పలికే సిలబల్స్, 3 సార్లు పలికే సిలబల్స్, 4 సార్లు, 5 సార్లు అట్లా సిలబల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఇస్తాను. 1 syllable words. 1 syllable word ఏంటంటే వన్ ఏ రాస్తాం, 1 ఒకసారి పలికిస్తున్నాం. అట్లే ఏ, ఐ ఎట్సెట్రా మొదలైనవి 1 syllable words ఆర్ single syllable words. 2 syllable words. Tailor, TAILOR. 3 syllable words.
3 syllable words. Example, understand. Understand. సో ఇక ఈ 3 సిలబల్ కలిసి అండర్స్టాండ్ అనే వర్డ్ ఏర్పడింది. కాబట్టి ఈ సిలబల్ కూడా మనకు చాలా ముఖ్యమైనది. ఈ సిలబల్ ఎక్కడ ముఖ్యమైందంటే మనం ఛందస్సు రాసేటప్పుడు కానీ, అంటే ఈ పద్యాలు రాసేటప్పుడు కానీ, తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది, ఒక చాప్టర్ ఉంది గ్రామర్లో. ఎడ్జెక్టివ్స్కి అదర్ డిగ్రీస్ రాసేటప్పుడు అవి ఎట్లా ఫార్మ్ అవుతాయి, అట్లాగే యాడ్వర్బ్ అనే ఒక చాప్టర్ ఉంది. ఆ యాడ్వర్బ్ వచ్చినప్పుడు ఈజీగా అనమాట, ఎక్కువ చదవకుండా ఈ సిలబల్స్ కింద నేర్చుకుంటే మనం అవి ఏ వర్డ్ ఇచ్చినా మనకి వాటికి 3 రూపాయలు చెప్పేయచ్చు. మనం పాజిటివ్ డిగ్రీ అని, కంపేర్ డిగ్రీ అని, సూపర్ డిగ్రీ ఉంటాయి. కాబట్టి ఈ సిలబల్ అనేది కూడా మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. సిలబల్ నేర్చుకుంటే ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది సిలబల్ గురించి చెప్పనా. ప్రతి వర్డ్కి కూడా స్పెల్లింగ్ ఉంటుంది. స్పెల్లింగ్ అంటే ఏంటి, మనం ఒక వర్డ్ని రాసేటప్పుడు దాంట్లో ఉన్న అక్షరాలని వరుస క్రమంలో రాయాలి. అప్పుడు మాత్రమే ఆ అర్థం వస్తుంది, లేకపోతే రాదు. ఎగ్జాంపుల్, యాపిల్ తీసుకున్నాను. యాపిల్ అంటే APPLE, యాపిల్ అని మాత్రమే రాయాలి. దీన్నే APPEL అని రాయకూడదు. రాస్తే అర్థం రాదు, యాపిల్ అని అర్థం. అట్లాగే కవ్వు తీసుకున్నా, COW, కవ్వు. కవ్వు అంటే ఆవుని అర్థం వస్తుంది, CW అంటే ఆవుని అర్థం రాదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. రిటర్న్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మోస్ట్ అండ్ మోస్ట్ అనకూడదు, కానీ అది షేక్స్పియర్ లాంగ్వేజ్, అంత దానికి బలం ఉందన్నమాట. సో ఇది స్పెల్లింగ్ అన్నమాట. ఈ స్పెల్లింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్లో అంటారు. ఇది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ, పలకటం. ఆ పలకటం ద్వారానే మాట్లాడతాం మనం. ఉపన్యాసాలు మాట్లాడినా, మనుషులతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్క రకంగా ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. అయినా మనం మినిమం దీంట్లో తెలిసి ఉండాలి. దీంట్లో ప్రొనౌన్సియేషన్ మాట్లాడేటప్పుడు ఎక్కడ ఒక పదం ఉంది, ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఉంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అట్లా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే నొక్కి చెప్తాం. ఈ నొక్కి చెప్పేది తేలిగ్గా పలికేది బాయ్ అన్నాం, ఆ వర్డ్లో నొక్కి చెప్పం. సో ఈ ప్రొనౌన్సియేషన్లో బ్యూటిఫుల్ అన్నప్పుడు ఒక చోట నొక్కి చెప్పాం, ఒక చోట బాయ్ అన్నప్పుడు లైట్గా చెప్పాం. సో ప్రొనౌన్సియేషన్లో స్ట్రెస్ అంటారు నొక్కి చెప్పడాన్ని, నొక్కి చెప్పుట. తేలికగా చెప్పుట అంటే మనం మాట్లాడేటప్పుడు ఒక్కో చోట నొక్కి చెప్పాలి పదాన్ని, ఒక్కో చోట పదంలో తేలిగ్గా చెప్పేసేయాలి. ఇట్లా చెప్పినప్పుడే ఆ భాషకి అందం, ఇనసొబ్బుగా ఉంటుంది, ప్రజల్ని అట్రాక్ట్ చేస్తాం. ఈ కళ ఉన్న వాళ్ళే దాదాపుగా చాలా రంగాల్లో రాణిస్తారు. అందులో ఎస్పెషల్లీ రాజకీయ రంగంలో తీసుకుంటే ఈ బాగా ఎంత వాళ్ళకి నైపుణ్యం ఉన్నా ఈ మాటల నైపుణ్యం లేకపోతే రాణించలేరు. అందుకని
ఈ ప్రొనౌన్సియేషన్లో ఈ రెండు కూడా ఈ రెండింటిని కలిపి అంటాం అంటే అసెంట్ అంటాం. నొక్కి చెప్పడాన్ని తేలిక చెప్పడాన్ని కలిపి అసెంట్ అంటాం. ఇన్ని ఫండమెంటల్స్ నాన్న, అందుకని నేను చెప్తున్నా ఫండమెంటల్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇవి గ్రామర్. ఈ ప్రొనౌన్సియేషన్ గురించి ఇక్కడ మీకు ఇంకోటి తెలియాలి. ఈ ప్రొనౌన్సియేషన్ మనం మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్లో కొన్ని లెటర్స్ పలకవు, వాటిని సైలెంట్ లెటర్స్ అంటాం. వాటిని ఏమంటాం? సైలెంట్ లెటర్స్. ఈ సైలెంట్ లెటర్స్ అంటే ఏంటంటే ఆ లెటర్లు పలకదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మీకు తెలిసింది వాక్ అన్నా, దీంట్లో ఈ ఎల్ సైలెంట్ అయిపోద్ది వాక్లో. అట్లా మీకు చాలా లెటర్స్ ఉన్నాయి, నేను సపరేట్గా పెడతా. ఈ లెటర్స్ సైలెంట్ లెటర్స్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను సపరేట్గా మీకు అవి రాసి పెడతాను వీడియోలో. చాలా ఉన్నాయి అట్లా. ఈ కంపల్సరీ నేర్చుకోవాలి మనం సైలెంట్ లెటర్స్. ఎందుకంటే గబక్కన బాలకన్నాం అనుకోండి అర్థం మారిపోద్ది, అసలు బాగోదు ఇన్నివాడికి కూడా. అలాగే సైకాలజీ అని వర్డ్ ఉంది, పిస్కాలజీ అని చదువుకొని పీతు మొదలుపెట్టి అది బాగోదు. అందుకని కంపల్సరీగా సైలెంట్ లెటర్స్ ఏంటో ఒక వర్డ్లో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. నాన్న మీరు వినండి, రమ్య అనేది వర్డ్ ఆల్రెడీ చెప్పున్నాను. ఇక్కడ ఏం చేశాను? రమ్య ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఇది ఈ అక్షరాలు ఈ వర్డ్స్ కలిసి ఏమైనా మనకి ఇక్కడ ఒక అర్థాన్ని ఇచ్చింది. రమ్య అనే అమ్మాయి, రమ్య ఒక వర్డ్, ఈజ్ ఒక వర్డ్, ఏ ఒక వర్డ్, గుడ్ ఒక వర్డ్, గర్ల్ ఒక వర్డ్. సో రమ్య ఈజ్ ఎ గుడ్ గర్ల్ అంటే మనకు అర్థం అవుతుంది, పూర్తి అర్థం వస్తుంది, రమ్య ఒక మంచి బాలిక అని. కాబట్టి ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ meaning is called a word. A group of letters which gives meaning is called a word, whereas a group of words which gives complete sense is called a sentence. Is called a sentence. ఇది నాన్న ఇంకా ఇంతవరకు ఏంటంటే మీకు సెంటెన్స్ అంటే మనకి కొన్ని మాటలు కలిస్తే పూర్తి అర్థాన్ని ఇస్తేనే సెంటెన్స్ అంటాం. మళ్ళీ పూర్తి అర్థాన్ని ఒక సెంటెన్స్ అనం. సో ఈ సెంటెన్సెస్లో రకాలేంటి, ఎలా మాట్లాడుకోవాలి, ఎలా ఉంటవి, ఎంత తమాషగా ఉంటున్నాను రేపటి నుంచి. బహుశా ఈరోజు మీకేంటంటే ఇవన్నీ నేను ఫండమెంటల్ చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అని ఉంటాయి, తప్పులు దిద్దండి ఇంగ్లీష్లో ఇస్తారు, మీరు ఏ ఎగ్జామ్స్ పైన కూడా అది ఇస్తారు. దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఈ ఫండమెంటల్స్ చెప్పుకొచ్చాను. కాబట్టి మీరు ఈ క్లాస్ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తే కానీ ఇది ఇంపార్టెంట్ అని దృష్టిలో పెట్టుకుని మీరు వినండి. రేపు మనం ఈ సెంటెన్సెస్లో రకాలని ఎలా మాట్లాడుకోవాలి ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేను ఆశిస్తున్నాను. ఇది ఫండమెంటల్స్ క్లాస్ నాన్న. ఈ క్లాస్ కొంచెం మీకు బోరింగ్ అనిపించుద్దేమో. నేనేంటంటే దేని దృష్టిని ఆలోచించి చెప్పాలని దృష్టితో చెప్పా. సో ఇక్కడ మీరు క్లాప్స్ కొట్టుకునేవారు కాదు. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్, లాఫ్ లాఫ్ లాఫ్, లాఫ్ లాఫ్ లాఫ్. మీరు నవ్వండి, నవ్వించండి, అదే మహా ఆరోగ్యం. ఈ క్లాస్కి నా